దక్షిణ అమర్నాథ్ యాత్రగా పేరొందిన సలేశ్వరం లింగమయ్య జాతర ఈ రోజు నుంచి ప్రారంభమవుతుంది. ఈ రోజు నుంచి ఈ నెల 13వ తేదీ వరకు కంటిన్యూగా 3 రోజులు కొనసాగుతుంది. ఈ జాతరకు ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 7 గంటల వరకు ఫారెస్ట్ అధికారులు అనుమతులు ఇచ్చారు. అభయారణ్యం కావడం వల్ల ఇక్కడ తగు జాగ్రత్తలు తీసుకున్నారు. పెద్ద పులులు సంచారం ఉండే ప్రదేశం కాబట్టి దానికి తగ్గట్టుగా తగిన జాగ్రత్తలు తీసుకున్నారు. అయితే ఇక్కడ ఎలాంటి జాగ్రత్తలు తీసుకున్నారు, అదేవిధంగా భక్తులకు ఎలాంటి సౌకర్యాలు కనిపించారో మనతో పాటు అటవీ శాఖ అధికారులు ఉన్నారు, కనుక్కునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి సార్, రాబోయే భక్తులకు ఎలాంటి ఏర్పాట్లు చేశారు, రక్షణగా ఏం చేస్తున్నారు? నమస్కారం అండి. ఇక్కడ 11వ తారీఖు నుంచి 13వ తారీఖు వరకు సలేశ్వరం లింగమయ్య జాతరకి ఏర్పాట్లు చేయబడ్డాయి. జిల్లా యంత్రాంగం మొత్తం కలిసి ఏర్పాట్లన్నీ కూడా మంచిగా చేయడం జరిగింది. భక్తులకు ఎటువంటి అసౌకర్యం జరగకుండా ముఖ్యంగా మేము కోరేది ఏంటంటే కొద్దిగా అనారోగ్యం ఉన్నవాళ్ళు, ఎటువంటి శ్వాసకోశ సంబంధించినటువంటి ఇబ్బందులు ఉన్నా కానీ, గుండె సంబంధించిన ఇది ఉన్నా కానీ వాళ్ళని పోవద్దని చెప్పేసి రిక్వెస్ట్ చేస్తున్నాము. తర్వాత వచ్చిన వాళ్ళల్లో ప్లాస్టిక్ని పూర్తిగా నిషేధిస్తున్నాము. ప్లాస్టిక్ని ఎట్టి పరిస్థితుల్లో ఇక్కడ డిస్పోజ్ చేయడం కానీ ఇవి చేయకూడదు. తర్వాత వాళ్ళకి ఇక్కడ రకరకాల దానకర్తలతోటి వాళ్ళు భోజన సదుపాయాలు, వాటర్ సదుపాయాలు, మిగతా సదుపాయాలు వాళ్ళు కొంత ఇచ్చేసేస్తున్నారు. వీటిలలో ముఖ్యంగా ఏంటంటే అక్కడ దిగి వెళ్ళేటప్పుడు చాలా నేరో ప్యాసేజెస్ ఉన్నాయి. ఈ నేరో ప్యాసేజెస్ దగ్గర వాళ్ళని చాలా జాగ్రత్తగా ఉండమని చెప్పేసి మేము రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాము. తర్వాత ఇక్కడ మా డిపార్ట్మెంట్ నుంచి 106 మంది సిబ్బంది మొత్తం అంతా డ్యూటీలలో ఉండి వైర్లెస్ కమ్యూనికేషన్స్ ఏర్పాటు చేసుకొని ఎక్కడికక్కడ సమన్వయంతో మిగతా డిపార్ట్మెంట్, పోలీస్ డిపార్ట్మెంటు, ట్రైబల్ వెల్ఫేర్ డిపార్ట్మెంటు, వాటర్ డిపార్ట్మెంటు, తర్వాత మెడికల్ డిఎంహెచ్ఓ గారు వీళ్ళందరి దీంతో, పోలీస్ డిపార్ట్మెంట్ వీళ్ళందరితో సమన్వయంతో ఎటువంటి ఇబ్బంది వచ్చినా కానీ ఇమ్మీడియట్గా మనము చేస్తూ ఇబ్బందులు రాకుండా ఉండటం కోసం అని చెప్పేసి సర్వదా ప్రయత్నం చేస్తున్నాము. పార్కింగ్ విషయంలో కూడా ఇక్కడి నుంచి మన పుల్లాయిపల్లి దగ్గర ఆర్టీసీ బస్సులు ఆగుతాయి. అక్కడి నుంచి కొన్ని ఆటోలు కానీ వీటిలలో కానీ వాళ్ళు దగ్గరికి చేరుకోవచ్చు. ఇక్కడ రాంపూర్ దగ్గర మేజర్గా కార్ పార్కింగ్లు ఇవన్నీ కూడా వాటికి ఏర్పాటు చేయడం జరిగింది. అక్కడి నుంచి ఒక 3 కిలోమీటర్స్ నడిచి వచ్చేసి ఇక్కడ సలేశ్వరం ఎడ్జ్ దగ్గరికి వచ్చేసి ఇక్కడి నుంచి ట్రెక్కింగ్ ద్వారా అక్కడికి చేరుతారు. తర్వాత చెప్పుల కుర్వ ప్రాంతంలో అక్కడ కొంచెం వ్యాలీలోకి దిగేటటువంటి ఏరియాలో మిగతా కావాల్సినటువంటి ఏర్పాట్లు అన్నీ చేసేసి వాళ్ళకి సరైనటువంటి గైడెన్స్ అవన్నీ ఇవ్వడం జరుగుతూ ఉన్నది. ఇక ఎటువంటి ఆరోగ్యకరమైనటువంటి ఇబ్బందులు వచ్చినా కానీ లేదా రకరకాల వీటిలో వచ్చిన వాటికి సమాయత్తంగా ఉండటం కోసం మేము 130 మంది ఇక్కడ లోకల్లో ఉన్నటువంటి చెంచు మేజర్గా బాయ్స్ని తీసుకొని వాలంటీర్ వ్యవస్థను ఒకటి ఏర్పాటు చేసుకొని వాళ్ళ ద్వారా కూడా సేవలు అందిస్తున్నాము. ప్రయాణికులకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా వాళ్ళు క్షేమంగా వాపసు పోవాలనేటటువంటి దీంతో మేము ప్రయత్నం చేస్తున్నాం. ఇది అభయారణ్యం కదా, క్రూరమృగాలు అదేవిధంగా సామాన్యమైన జంతువులు ఉంటాయి. వాటి నుంచి భక్తులకు హాని కలగకుండా, భక్తుల నుంచి వాళ్లకు హాని కలగకుండా ఎలాంటి జాగ్రత్తలు? ముఖ్యంగా దానికోసం ఇక్కడ వాహనాలు వచ్చేటప్పుడు పెద్దగా హారన్ సౌండ్లు కానీ పెద్ద పెద్ద స్పీకర్స్ కానీ పెట్టకుండా వాటిని పూర్తిగా మేము నిషేధించాము. ఈవెన్ షాప్ కీపర్స్ వీళ్ళకి కూడా కొన్ని కండిషనల్ దీంతో వాళ్ళకి పర్మిషన్ ఇవ్వడం జరిగింది. ఆ కండిషన్స్లో ముఖ్యంగా వాళ్ళు ఏదైతే ఇక్కడ ప్లాస్టిక్ కానీ వేరేది ఏదైతే వ్యర్థాలు వస్తాయో, ఫుడ్ వేస్ట్ ఉంటుంది, తర్వాత ప్లాస్టిక్ వేస్ట్ ఉంటుంది, లేదా వేరే రకాలైన వేస్ట్, ఇవన్నీ కూడా వాళ్ళే మళ్ళీ సేకరించేసి పూర్తిగా దాన్ని బయటకు తీసుకుపోయి డిశ్చార్జ్ ఉంది. మా వైపు నుంచి కూడా ట్రాక్టర్స్ పెట్టేసి ఎప్పటికప్పుడు ఆ చెత్తను తొలగించడం కోసం ఏర్పాట్లు చేయబడ్డాయి. తర్వాత ఈ శబ్దంతో ఎక్కువ ఇదవుతుంది, తర్వాత కాంతితోటి ఎక్కువ ఇదవుతుంది. కాబట్టి సాధ్యమైనంతవరకు ఏంటంటే ఈ శబ్దాన్ని నిరోధించడం కోసం వాళ్ళని కంట్రోల్ చేయడం జరుగుతూ ఉన్నది. ఇక్కడ చిన్న చిన్న షాపులు ఇవన్నీ ఇది పెట్టుకొని వాళ్ళ కొద్దిగా ఇక్కడ లోకల్లో చెంచూస్ కూడా జీవనాధారంగా ఏదైతే చేస్తున్నారో వాళ్ళని కూడా ఈ యొక్క క్యాన్వాస్లో భాగస్వామ్యం చేస్తూ వాళ్ళంతా టెంపుల్ కమిటీ నుంచి కూడా పూర్తిగా వాళ్ళ సహకారం కూడా తీసుకుంటున్నాము. ఈ వాలంటీర్ వ్యవస్థతోటి కూడా మాకు చాలా ఉపయోగకరంగా ఇది ఉంటుందన్నమాట. దర్శనానికి టైమింగ్స్ ఏమి ఇచ్చారు? దర్శనానికి టైమింగ్స్ అని అంటే ఇప్పుడు ఇక్కడికి చేరుకున్నటువంటి వాళ్ళు ఇక్కడ నైట్లో కూడా 24 hours చేస్తున్నారు.
లైటింగ్ వ్యవస్థ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. దీంట్లో ట్రైబల్ వెల్ఫేర్ డిపార్ట్మెంటు, మిగతా టెంపుల్ వ్యవస్థ వాళ్ళు సోలార్ లైటింగు, తర్వాత జనరేటర్తో సంబంధించినటువంటి కొంత లైటింగ్స్ ఇవన్నీ కూడా ఏర్పాటు చేసేసి తక్కువ సమయంలో ఎక్కువ మంది దర్శనం చేసుకోవాల్సి వస్తుంది కాబట్టి నైట్ కూడా చేయడం జరుగుతుంది. దానికి తగిన విధంగా మిగతా అందరు కూడా ఫైర్ డిపార్ట్మెంటు, మిగతా అన్ని డిపార్ట్మెంట్స్ వీటితోటి ఇది చేయడం జరుగుతుంది. మన్ననూరు చెక్ పోస్ట్ దగ్గర 9 గంటల వరకు, రాత్రి 9 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు బంద్ ఉంటాయి. ఇక్కడికి చేరుకున్న వాళ్ళు మాత్రం వాళ్ళు దర్శనాన్ని ఇక్కడ 24 గంటలు చేసుకునేటటువంటి వీలు ఇక్కడ ఉంటుంది. బట్ ఇక్కడికి రావడానికి మాత్రం మన్ననూరు చెక్ పోస్ట్ దగ్గర రాత్రి 9 గంటలకి బంద్ ఉంటుంది. మార్నింగ్ 6 గంటలకి మళ్ళీ ఓపెన్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా దోమలపేట నుంచి కూడా 9 నుంచి 6 వరకు బంద్ ఉంటుంది. అమరాబాద్ టైగర్ రిజర్వ్లో నిలయమైన సలేశ్వరిని భగవంతుని జాతర ఈ నెల 11, 12, 13లో కేవలం ఎందుకు ఈ 3 రోజులు అంటే పౌర్ణమికి ముందు, పౌర్ణమికి తర్వాత ఎంతో విశిష్టమైన ఈ రోజుల్లో ముఖ్యంగా ఈ చెంచు ట్రైబల్స్కి ప్రగాఢమైన భక్తి, శివయ్య మీద విశ్వాసంతో కేవలం ఇది చెంచు ట్రైబల్కి సంబంధించిన ఫెస్టివలే కాదంటే ఇది పట్టణాలలో పాకి ప్రజలు అడవిని చూద్దామని, అలాగా అదే దాంతోపాటు భగవంతుని దర్శనం చేసుకుందామని వస్తున్నారు. ఇక్కడికి వచ్చే ప్రజలు ముఖ్యంగా గమనించాల్సింది ఏంటంటే ఇది పులులకు మరియు వన్యమృగాలకు ఆవాసమైన భగవంతుని ప్రదేశం ఇది. అటువంటి ప్రదేశాన్ని ఎటువంటి ప్లాస్టిక్ తోటి మిగతా పర్యావరణానికి హాని కలిగించే వస్తువులను తీసుకురాకుండా మనవంతు బాధ్యతగా ఈ పర్యావరణాన్ని తోడుగా దీన్ని కాపాడుకునే విధంగా ఇక్కడికి సందర్శించండి. కానీ ఇక్కడికి వచ్చి ఈ పర్యావరణాన్ని, ఈ అమరాబాద్ టైగర్లో ఉన్న మంచి వాతావరణాన్ని, జంతువులకు ఆవాసయోగ్యమైన ఈ వాతావరణాన్ని చెడు ఖరాబు చేయకూడదని ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. చెంచులకు ఆవాసమైన ఈ నిలయము, సలేశ్వర భగవంతునికైన ఈ నిలయము ఏ విధంగా అయితే జంతువులకు ఆవాసయోగ్యంగా ఉన్నదో దాన్ని మన నెక్స్ట్ జనరేషన్ కాపాడుకోవడానికి మనం ప్రయత్నం చేద్దాం. అందరూ తమ వంతు బాధ్యతగా, రెస్పాన్సిబుల్గా ఫీల్ అయ్యి ఈ జాతరను సక్సెస్ఫుల్గా చేయాలని కోరుతున్నాను. మేము హైదరాబాద్ నుంచి వచ్చినాము. సలేశ్వరం యాత్ర అనేది వన్ ఆఫ్ ది అమర్నాథ్ యాత్ర లాగా ఉంటుందని నేను చాలా మట్టుకు విన్నాను. కానీ ఎప్పుడు కూడా ప్రయత్నం చేయలేను. ఇంతకుముందు అమర్నాథ్ కానీ, జమ్మూ కాశ్మీర్లో కానీ ఇవన్నీ కూడా నేను చాలా మట్టుకి ట్రెక్కింగ్ చేశాను. కానీ మన తెలంగాణ ఈ తెలుగు రాష్ట్రాలలో ఉన్నదనేది రీసెంట్గానే తెలిసింది. యాక్చువల్లీ ఈరోజు వేరే వర్క్ ఉండే, సడన్లీ దేవుడు నన్ను ప్రత్యక్షంగా పిలిపించినట్టు అనిపిస్తుంది. ఈ ట్రెక్కింగ్ అనేది ఇంతకుముందు ఒక 2 years బ్యాక్ అనేది చాలా చేసిండే, బట్ మధ్యలో కొన్ని కారణాల వల్ల ఆపేసిండే. బట్ ఈ ట్రెక్కింగ్ అనేది హెల్త్కి కానీ ప్రతి పర్సన్ కూడా వాకింగ్ అనేది చేయాలి. ఇప్పుడున్న సిచ్యువేషన్లో చూసుకుంటే మాత్రం ప్రతి ఒక్కరు ఆ 4 గోడల మధ్యలో పని చేసుకుని ఉందామనేది చూస్తారు. కానీ ఆ దేవుడు మాత్రం ప్రతి ఒక్కరిని నడిపించాలని లోపలికి తెప్పిస్తుంది తప్ప దేవుడు మాత్రం బయటకు అనేది వస్తలేడు. ఈ అవకాశము నాకు దర్శనానికి దేవుడు ఇచ్చినందుకు ధన్యవాదాలు. మాది సంగారెడ్డి. మేము పొద్దున్న 5 గంటలకు వచ్చినాము. 5 గంటలకు నుంచి దర్శనానికి 5 గంటల నుంచి దర్శనానికి వెళ్ళాము. మంచిగా దర్శనం అయింది. తిరిగి మళ్ళీ ఇప్పుడు వచ్చేసరికి ఈ టైం అయిందండి. బాగానే మంచిగా అనిపించింది. మేము వీడికి 4వసారి నేను రావడం చాలా మంచిగా అనిపించింది. నా పేరు లక్ష్మి. నేను హైదరాబాద్ నుంచి వచ్చాను. సంగారెడ్డి నుంచి వచ్చాను. ఇప్పుడు ఫస్ట్ టైం నేను రావటము. కానీ నాకు చాలా మంచిగా అనిపిస్తుంది. ఫస్ట్ భయపడినాము రావటానికి. ఈ నడవటము, మళ్ళీ ఆ లోపలికి దిగి వెళ్ళటం అనేది భయం అనిపించింది. వచ్చిన తర్వాత చాలా హ్యాపీగా ఫీల్ అయ్యామండి. ఓం నమ శివాయ. నా పేరు యుగేందర్. మాది నాగర్ కర్నూలు జిల్లా పెద్దకొత్తపల్లి గ్రామం. నేను గత 15-16 సంవత్సరాల నుంచి ఈ సలేశ్వరం జాతరకు రావడం జరుగుతుంది. మధ్యలో కరోనా టైంలో ఇది బంద్ ఉండడం వల్ల రాలేకపోయినాను. మళ్ళీ ప్రజెంట్ ఇప్పుడు ఏదైతే ప్రారంభించిందో అప్పటి నుంచి మళ్ళీ స్టార్ట్ చేయడం జరిగింది రావడము. ఇదొక సలేశ్వరం జాతర అంటే నల్లమల్ల దట్టమైన అడవుల్లో మనం నడుచుకుంటూ వెళ్ళి లింగమయ్య స్వామిని దర్శనం చేసుకోవడం అదొక గొప్ప అనుభూతిగా ఇక్కడ ప్రజలు నమ్ముతారు. ఆ స్వామిని దర్శనం చేసుకున్న తర్వాత వారు కోరుకున్న కోరికలు కూడా నెరవేరుతాయని చెప్పేసి ఇక్కడ ఉన్న భక్తులకు నమ్మకం. ఇంకోటి, అక్కడ లింగమయ్యకు ఎదురుగా 200 అడుగుల నుంచి జలపాతము, స్వామివారి ముందు
జలపాతం ఉంటుంది. ఆ జలపాతంలో స్నానం చేసుకుంటే మన జీవితం ధన్యమైన అనుభూతి మనకి అనిపిస్తుంది. అది మాటల్లో చెప్తే కాదు, ఇక్కడికి వచ్చి మనం ప్రత్యేకంగా మన నడకదారిలో వెళ్ళి ఆ దేవుని దర్శనం చేసుకుంటే ఆ అనుభూతి ఎవరు చెప్పినా రాదు అని చెప్పేసి నేను చెప్తున్నాను. నా పేరు తాళ్ళపల్లి కృష్ణ, నేను ఇబ్రాహీంపట్నం నుండి వచ్చాను. ఈ యొక్క యాత్ర చారిత్రాత్మకంగా చాలా బ్రహ్మాండమైనటువంటి శివయాత్ర. ఈ శివుడి యొక్క ప్రత్యేకత తెలియాలంటే ఈ లోయ లోపలికి ఎట్లా వెళ్తుంటే ఆ విధంగా మనిషి ఒక జోష్ అనేది ఏర్పడుతుంటుంది. అంటే భగవంతుడు ఉన్నాడు ఇంకా ముందు వచ్చేసాడు, ఇంకా కొద్దిసేపు అయితే అయిపోతాడు, దేవుడు దొరికిపోతాడు మనకు అని ఒక తాపత్రయంతో ఈ యొక్క యాత్రను సాగిస్తారు. నేను లాస్ట్ టైం కూడా వచ్చాను, చాలా బ్రహ్మాండంగా ఉంది. ఈసారి కూడా వచ్చాను, భగవంతుడు మళ్ళీ పిలిపించాడు. ఆయన కృతజ్ఞతలు, మీకు కూడా మా ద్వారా కృతజ్ఞతలు. నా పేరు అపర్ణ అండి. మేము హైదరాబాద్ సఫీల్గూడ నుంచి వస్తున్నాము. ఇది ఫస్ట్ టైం మేము రావడము. లాస్ట్ టైం మా హస్బెండ్ వాళ్ళు వచ్చారు. ఇక్కడ దేవుడు చాలా విశిష్టమైన వాడు అని చెప్పేసి మళ్ళీ తీసుకొని వచ్చారు ఇక్కడికి మమ్మల్ని కూడా. అన్నీ అనుకున్న కోరికలు అన్నీ తీరుతాయి అని చెప్పేసి అంటారు. ఇక్కడ వెళ్ళడం మాత్రం నిజంగానే కేదార్నాథ్, నెక్స్ట్ టు కేదార్నాథ్ అనే అనొచ్చు. చాలా కష్టంగా ఉంది. అక్కడికి వెళ్ళాక దేవుణ్ణి చూస్తే అన్ని కష్టాలన్నీ పోతున్నాయి. అలాగే పైకి కూడా ఎక్కేసి వచ్చేసాము. ఇలాగే చాలా హ్యాపీగా ఉంది ఇక్కడ రావడం. అంటే వెళ్ళేప్పుడు అంటే దేవుణ్ణి చూడాలి అని ఇష్టంతో వెళ్తున్నాము. వచ్చేప్పుడు అయిపోయింది కదా దేవుణ్ణి చూసేసామని కష్టంతో వస్తున్నాము. మళ్ళీ వస్తాం, నెక్స్ట్ టైం ఖచ్చితంగా వస్తాం. థ్యాంక్ యూ సార్. మాది కర్ణాటక బళ్ళారి జిల్లా. దీన్ని మేము ఈ సలేశ్వరము ఫాలో చేయబట్టి 5 సంవత్సరాలైంది. మాకు డేట్ సరిగా కనపడడం లేక బళ్ళారి నుంచి శ్రీశైలము దర్శనం చేసుకొని సలేశ్వరం వచ్చినాము. చాలా ఖుషిగా వచ్చినాము. కింద నుండి ఇక్కడ 18 కిలోమీటర్లు లోపల ఫారెస్ట్లో రావాలి. ఇక్కడ నుంచి 4 కిలోమీటర్లు నడుచుకుంటూ పోవాలి. లోపలికి పోయినాక శివయ్య సలేశ్వరము మాకు చాలా ఖుషి అయింది. 5 సంవత్సరాల నుండి వెయిట్ చేసిన కోసము ఈరోజు సంపూర్ణంగా దర్శనమైంది. చాలా ధన్యవాదాలు. ఈ ఫారెస్టు దీంతో చూసే చాలా కూల్ క్లైమేట్ నెంబర్ 1 ఉంది. ఇప్పుడు వచ్చిన వాళ్ళు ఇంకో సంవత్సరం కంపల్సరీ వస్తారు ఇక్కడికి. చాలా బెస్ట్గా ఉంది, చాలా బెస్ట్గా ఉంది. భయంకరంగా మొత్తము చాలా భయంకరంగా ఉంది. నిదానంగా రావాలా, నిదానంగా పోవాలా. చాలా నెంబర్ 1 సలేశ్వరం జాతరము. నెక్స్ట్ ఇంకోసారి వస్తాం. అయితే ఇది ఇక్కడ ఉన్న పరిస్థితి. హృదయ సంబంధమైన వ్యాధులు, అదేవిధంగా శ్వాసకోశ సమస్యతో బాధపడుతున్న వాళ్ళు మాత్రం ఇక్కడికి రాకపోవడమే మంచిది అని అధికారులు చెప్తున్నారు. అదేవిధంగా 130 మంది చెంచు యువకులతోటి ఒక ఆర్గనైజర్గా ఏర్పడి ఇక్కడ ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నామని చెప్తున్నారు. కెమెరా పర్సన్ రాజేష్తో శశి, జీ తెలుగు న్యూస్, నల్లమల్ల నుంచి.